నేను తప్పించుకుని రాలేదు, తప్పించుకుని వచ్చేటట్టు ఆయన కొట్టాడండి. ఎందుకంటే ఆయన బాణాన్ని ఎవడు తప్పించుకోలేడు, అలా కొట్టాడు. అంటే అప్పుడు కూడా మళ్ళీ బతికించాడు. ఎందుకు బతికించాడో నాకు అర్థం కావట్లేదు. ఇది తెలుసుకోవాలి రామావతారాల రహస్యాలు అని కూడా. మొత్తానికి రెండో దెబ్బ నాకు తగిలిన దగ్గర నుంచి నా పరిస్థితి ఎలా మారిపోయిందో తెలుసా? నాకు రాముడు తప్ప మరొకటి కనిపించట్లేదయ్యా ఇప్పుడు. అలా కొట్టాడు. దెబ్బ అంటే అలా కొట్టాలండి, వాడు తప్ప మరొకటి కనపడకూడదు. అలా నా పరిస్థితి మారిపోయింది. అప్పటి నుంచి నేను ఇంకా మాంసం తినడం మానేశాను, ఇతరుల్ని హింసించడం మానివేశాను. ఈ అడవిలో ఋషుల్ని చూశాను కనుక వాళ్ళని ఇమిటేట్ చేయడం, అంటే వాళ్ళని అనుకరించి ఒక ఆశ్రమం కట్టుకున్నాను, కూర్చున్నాను. నాకేం మంత్రం తంతం రాదు, నాకు ఇంకా రామ 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 అదే మంత్రం. నాకు ఇప్పుడు నా పరిస్థితి ఎలా మారిపోయిందంటే తాపసోయమితి జ్ఞాత్వా పూర్వమైరమనుస్మరన్. ఇప్పుడు నేను మహాతపస్విగా మారిపోయి నా పరిస్థితి ఎలా ఉన్నది అంటే వృక్షే వృక్షే చ పశ్యామి చీరకృష్ణాజినాంబరం గృహీత ధనుషం రామం పాశహస్తమివాంతకం. నాకు ఏ చెట్టు చూసినప్పటికీ కూడా ఆ చెట్టు దగ్గర ధనుస్సు పట్టుకుని నిలబడి రాముడే కనబడుతున్నాడయ్యా. నా పరిస్థితి ఏం చేయమంటావు? సృష్టిలో ఎటు చూసినా అపి రామ సహస్రాన్ని భీత పశ్యామి రావణ. నాకు అడవి నిండా రాముడే కనబడుతున్నాడు, ఎటు చూసినా అక్కడ వేల కొలది రాములు కనబడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రామభూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతిమే. నాకు అంతా రామమయంగా కనబడుతుందయ్యా అన్నాడు. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. ఇది ఆ స్థితి వస్తే భక్తి పండిపోయిందని అర్థం. రామదాసుకి ఆ స్థితి వచ్చిందంటే అర్థం చేసుకోగలం భక్తుడి గనక. మీరు ఈయన గారికి ఎందుకంటే ఆ స్థితి వచ్చింది? తాపసోయమితి జ్ఞాత్వా పూర్వమైరమనుస్మరన్. ఇప్పుడు నేను మహాతపస్విగా మారిపోయి నా పరిస్థితి ఎలా ఉన్నది అంటే వృక్షే వృక్షే చ పశ్యామి చీరకృష్ణాజినాంబరం గృహీత ధనుషం రామం పాశహస్తమివాంతకం. నాకు ఏ చెట్టు చూసినప్పటికీ కూడా ఆ చెట్టు దగ్గర ధనుస్సు పట్టుకుని నిలబడి రాముడే కనబడుతున్నాడయ్యా. నా పరిస్థితి ఏం చేయమంటావు? సృష్టిలో ఎటు చూసినా అపి రామ సహస్రాన్ని భీత పశ్యామి రావణ. నాకు అడవి నిండా రాముడే కనబడుతున్నాడు, ఎటు చూసినా అక్కడ వేల కొలది రాములు కనబడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రామభూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతిమే. నాకు అంతా రామమయంగా కనబడుతుందయ్యా అన్నాడు. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. ఇది ఆ స్థితి వస్తే భక్తి పండిపోయిందని అర్థం. రామదాసుకి ఆ స్థితి వచ్చిందంటే అర్థం చేసుకోగలం భక్తుడి గనక. మీరు ఈయన గారికి ఎందుకంటే ఆ స్థితి వచ్చింది? ఈయన యోగి గనక. తెలియదు. మారీచుడు భయయోగి. ఇది తెలుసుకోవాలి. నిరంతరం అదే చింతన చేస్తుంటే అంతటా అదే కనబడుతుంది. అంతటా అదే కనబడగలిగితే అది యోగం. ఇది తెలుసుకోగలగాలి. ఇది ఒక్కటే సూక్ష్మం కనుక ఏ భగవంతుని మనం ధ్యానిస్తామో ఆ భగవంతుడిని అంతటా తెలుసుకోగలిగితే అదే భక్తి. ఇది గ్రహించవలసినది. అదే పరమాత్మ గీతలో చెప్తాడు. ఇదే సర్వం బ్రహ్మమయం జగత్ అని ఉపనిషద్వాక్యం యొక్క తాత్పర్యం. భక్తుడు భగవద్రూప భావనతో ఈ స్థితిని పొందుతాడు, జ్ఞాని ఆత్మవిచారంతో ఈ స్థితిని పొందుతాడు. రెండింటికి ఒకటే పరమార్థం ఏంటంటే సర్వం బ్రహ్మమయం. అది భక్తుడు సర్వం భగవన్మయం, అంతా రామమయం. అది తెలుసుకోవాలి. ఆ బ్రహ్మాన్ని రాముడిగా ఉపాసిస్తే ఆ భక్తుడికి అది రామమయం, శివుడిగా ఉపాసిస్తే శివమయం, శక్తిగా ఉపాసిస్తే శక్తిమయం. కానీ ఉన్నది ఒకటే బ్రహ్మం. ఆ స్థితి భక్తుడు ఎలా పొందుతాడో మారీచుడు ఎలా పొందాడు. ఇది చూడండి. అంటే మారీచుడు ఒక సిద్ధ పురుషుడు. ఇప్పుడు ఎలాగైతే భాగవతంలో భయంతో గాని కోపంతో గాని ప్రేమతో గాని నన్నే ఎప్పుడు చింతన చేస్తే నన్నే పొందుతారు అని భాగవతం ఏం చెప్పిందో అదే కథ రామాయణం చెప్తోంది. అందుకే రామాయణం కూడా రామ భాగవతమే. తెలుసుకోండి. అక్కడ అది రామభక్తులు ఆ విధంగా. కానీ భయయోగి భాగవతంలో కంసుడు ఇలాంటి భయయోగి, రామాయణంలో మారీచుడు భయయోగి. అందుకే నా పరిస్థితి ఎలా ఉన్నదంటే రామమేవ హి పశ్యామి రహితే రాక్షసాదీప దృష్ట్వా స్వప్నగతం రామం ఉద్భ్రమామి విచేతన. నాకు అన్ని చోట్ల రాముడే కనబడ్డం చేత నిద్రపట్టడం లేదు. శరీర ధర్మం ప్రకారంగా ఎప్పుడు నిద్రపడితే కలలో కూడా రాముడు కనబడుతున్నాడయ్యా. నిజంగా ఇప్పుడు మారీచుడిని చూస్తే భక్తుడికి అసూయ పుడుతుంది. ఎంత ఏడ్చినా ప్రార్థించినా కనబడని రాముడు కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా కనిపిస్తున్నాడంటే ఆ మారీచుడి పాదాలకి దండం పెట్టాలండి. అంత మహాయోగి మారీచుడి. అంతేకాదు నా పరిస్థితి ఎలా మారిందంటే రకారాదీని నామాని రామత్రస్య రావణ రత్నాని రథాశ్చైవ త్రాసం సంజనయంతిమే. నాకు రాముడు ఎలాంటి టెర్రర్ పెట్టేశాడంటే రా అనే శబ్దంతో మొదలయ్యే ఏ పేరు విన్నా నాకు ఒళ్ళు వణుకుతుంది. ఆరు నీ పేరు విన్నా రా వణ వినబడుతుంది, నాకు మా వినబడుతుంది. రథం థం వినబడదు, మా వినబడుతుంది. రత్నం నం వినబడదు, మా వినబడుతుంది. అలా రాతో మొదలై ఏ శబ్దం విన్నా సరే నాకు ఒళ్ళంతా వణికిపోతుంది సుమా. ఇది నా పరిస్థితి. అందుకే
రామేణ యుద్ధస్వ క్షమాం వా నాకు రాక్షస. నిజంగా నువ్వు సీతమ్మని తీసుకెళ్ళాలి అనుకుంటే రాముడితో యుద్ధానికి సిద్ధపడు. ఈ మాయలు ఎందుకు అంటే నీకే తెలుసు రాముడికి ఎదురుగా పడలేవు. ఇంకేం వీరుడు అయ్యా నువ్వు కానీ ఇలాంటి పని చేసేవా దెబ్బతింటావు, ఇది చెప్తున్నాను అని చెప్పగానే ఇప్పుడు సీతని ఎత్తుకు రావడంలో ఇది మంచి పనా చెడ్డ పనా అని సలహా అడగడానికి రాలేదు నీ దగ్గరికి అన్నాడు రావణాసురుడు. అంత చక్కగా చెప్పాడు. గుణదోషో నపృచ్ఛామి, నేను చేస్తున్నది మంచి పనా చెడ్డ పనా అని డిస్కస్ చేయడానికి నేను రాలేదు, నీ సలహా నాకు అక్కర్లేదు, నేను చెప్పింది చెయ్యని చెప్తున్నాను అంతే ఇక్కడ.